అతడు మన కోసం పోరాడాడు. అతను ఈ పీడిత తాడిత ప్రజల కోసం పోరాడారు. అతను ఈరోజు సమాజం కోసము దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. అతని కుటుంబానికి మనం వెంట ఉండాల్సిన అవసరం ఉందని బుద్ధిజీవులకు, ప్రజలకు, మేధావులకు విజ్ఞప్తి చేస్తూ వాళ్ళు చేస్తున్న న్యాయ పోరాటంలో వాళ్ళు విజయాన్నే సాధిస్తారా, ఈ దుర్మార్గమైన ప్రభుత్వ చర్యల్లో వాళ్ళు చేస్తున్న బలాబలాలలో చివరికి ఓడిపోతారా, ఈ రెండింటిని మనం ఏది తేల్చుకోలేకపోయినా ప్రజాబలం ముందు ప్రభుత్వాలు ఎప్పుడు కూడా తల వంచాల్సిందే. ఆ పోరాటానికి ప్రజలంతా సహకరించాలని, అందరూ కూడా కలిసికట్టుగా ఆ కుటుంబానికి సహకరించాలని మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పద్మ గారు, లొంగుబాటు గురించి కూడా ఒక వాదన ఉంది. లొంగిపోవాలి అని చెప్పేసి ప్రభుత్వం అంటే వీళ్ళు లొంగిపోవట్లేదు అనేది ఒక వాదన ఉంది. అయితే మీరేమంటారు? లొంగిపోవడం కరెక్ట్ అంటారా? మీరు లొంగిపోమని మావోయిస్టులకు పిలుపునిస్తారా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ లొంగుబాట్లు అనేటివి, లొంగిపోండి అనే ప్రభుత్వాలు చెప్పడం ఈరోజు కొత్త ఏం కాదండి. మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాము. ఆదిలాబాదు అడవులలో ఆదివాసుల్ని ఒక్కొక్క రోజున 600 మందిని 500 మందిని కూర్చోబెట్టేవాళ్ళు. ఒక్కొక్క ఆదివాసీ గూడెంలో 20, ఒక్కొక్క గూడెంలో అయితే 5 మంది 5 ఇండ్లే ఉండేటివి. కానీ వాళ్ళు ఒక 200 మందిని 300 మందిని కూడా సరెండర్లు చూపించేవాళ్ళు. వాళ్ళంతా ఎట్లా ఉండేవాళ్ళు అంటే చూడగానే కనిపించేది. ఒంటి మీద సరిగ్గా గుడ్డలు ఉండేటివి కాదు, చేతులలో ఏమి ఉండేటివి కాదు. కొద్దిమంది అయితే ఒక గోచి పెట్టుకొని కనిపించేవాళ్ళు. అప్పుడు మేము అనుకునేవాళ్ళం వీళ్ళ నక్సలైట్లు అని అనుకునేవాళ్ళం. అంటే కొన్ని వందల మందిని చూపించడం అనేది ప్రభుత్వానికి అవసరం. అయితే స్క్వాడ్ మెంబర్లు కానీ, నాయకత్వం కానీ, లీడర్లు, పార్టీ లీడర్లు ఎవరు సరెండర్ కాలేదంటే అయ్యారు. వేల మరణాలు ఎట్లున్నాయో వందల లొంగుబాట్లు ఉన్నాయి. గ్రామస్తుల్ని 100 మందిని చూపించవచ్చు, కానీ నాయకత్వాన్నో క్యాడర్నో చూపించాలి అంటే 10, 20 మందులు మాత్రమే చూపించగలరు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న సరెండర్లన్నీ కూడా గ్రామ ప్రజలను తీసుకొచ్చి ఎక్కువగా చూపిస్తున్నారు. ఒక యుద్ధం జరుగుతున్న చోట భయంతో, ప్రాణభయంతో ఉన్న మనుషుల్ని మీరు సరెండర్గా వచ్చి కూర్చోండి అని అంటే వాళ్ళు కూర్చోవలసిందే. ఎందుకంటే వాళ్ళకి ప్రాణాలను రక్షించుకోవడం కోసం ఏం చెప్పినా చేయాల్సిందే. అట్లా వందలాది మందిని ఇప్పుడు సరెండర్లు చూపిస్తున్నారు. దాంట్లో 10, 20 మందో లేదా మనం అనుకున్నట్టు 50 మందో ఒక్కొక్కసారి వస్తే రావచ్చు. సరెండర్లు అనేటివి కొత్త కాదు. బతకాలనుకున్న వాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వం సరెండర్ చేసుకోవాలనుకుంటే చేస్తుంది, చంపాలంటే చంపుతుంది. కానీ మావోయిస్టు పార్టీ, అదే ఏ కమ్యూనిస్టు పార్టీ అయినా కూడా వాళ్ళ సభ్యుల అభిప్రాయాలను గౌరవిస్తుంది. ఆ పార్టీకి హాని చేయనంత కాలము వాళ్ళు ఎలాంటి జీవితాన్ని ఎందుకున్నా నష్టమేం లేదు. అందుకని వాళ్ళు సరెండర్ అవుతానంటే వెళ్ళమనే చెప్తుంది. ఓకే. కొన్నిసార్లు సరెండర్ అవుతాను అని అంటే భద్రంగా మనుషుల్ని బాగా చంపేస్తారు, ప్రాణహాని ఉందని అనుకున్న వాళ్ళను సరెండర్లు చేయించడానికి ప్రజాస్వామికంగా ఏమైనా సహకరిస్తే సహకరించండి అని ఒకప్పుడు చెప్పి కూడా అట్లా లీడర్ల ద్వారా పంపించిన పద్ధతి కూడా ఉంది. కాబట్టి ఈరోజు మనుషులు బయటికి రావాలి, బతకాలి, సరెండర్ కావాలి అనుకుంటే మావోయిస్టు పార్టీ వద్దని అనదు, చనిపోండి అని చెప్పరు. అయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే వేల మరణాలు ఎట్లున్నాయో వందల సరెండర్లు ఉన్నాయి. అది పెద్ద స్థాయి నాయకులు కూడా సరెండర్ అయిన వాళ్ళు ఉన్నారు, కింది కార్యకర్తలు ఉన్నారు, గ్రామస్తులు కూడా మిలిటెంట్లు కూడా లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను అంటున్నది ఏంటంటే ఈ లొంగుబాటు అనేది మనం ఆలోచించాల్సింది ఎక్కడంటే లోపల ఉన్న వాళ్ళని తల్లిదండ్రులుగా మీరు రెండి బిడ్డ అనొచ్చు, కానీ రావాలా వద్దా నిర్ణయించుకునే హక్కు వాళ్ళకుంది. రమ్మనే తల్లిదండ్రులు కోరుకుంటారు, భార్యలు కోరుకుంటారు, పిల్లలు కోరుకుంటారు. ఆ విప్లవకారురాలైనా ఆ విప్లవకారుడైనా బతుకుతే బాగుండనే రక్త సంబంధికులు కోరుకుంటారు. కానీ వాళ్ళకి ఒక వ్యక్తిత్వం ఉంది, వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతంలో ఉండాలా లేదా తేల్చుకునే పరిపక్వత వాళ్ళకు ఉంది. కాబట్టి
ప్రభుత్వం కోరుకున్నట్టుగా దుర్మార్గంగానైనా సరే సరెండర్ చేయించాలని రక్త సంబంధికుల మేము కోరుకోవట్లేదు. మేము వద్దంటే చెప్తే విన్నారా? పోకండి అంటే విన్నారా? మేము వెళ్ళిపోమంటే పోయారా? ఇప్పుడు మేము రమ్మంటే వస్తారా? అది వాళ్ళు తేల్చుకుంటారు. యుద్ధంలో ఉన్నవాళ్ళు కదా, వాళ్ళు ఎక్కడ ఉంటే జీవిస్తారు, లేదా ఎక్కడ ఉంటే వాళ్ళు అనుకున్నట్టుగా జీవిస్తారు, ఎక్కడ ఉంటే వాళ్ళ లక్ష్యంలో ఉంటారు, అది తేల్చుకోవడానికి వాళ్ళ అభిప్రాయాల్ని మేము గౌరవిస్తాం. వస్తే స్వీకరిస్తాం. అట్లాగే వాళ్ళు అక్కడ ఉండి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డా కూడా గౌరవిస్తాం. మేము గౌరవిస్తాము. కాబట్టి సరెండర్ అవ్వడము వేరు, శాంతి చర్చలు వేరు. చర్చించడానికి మనుషులు రావడం అనేది అభిప్రాయాలను మాట్లాడుకొని అంటే ఏం చేయాలి అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవడానికి. అది ప్రభుత్వం వాళ్ళని కన్విన్స్ చేస్తుందా, వాళ్ళు ప్రభుత్వాన్ని కన్విన్స్ చేస్తారా, లేదా గతంలో శాంతి చర్చలు వికటించినట్టు వికటిస్తాయా? ఇది చర్చలు. ఆ చర్చలకు ఆ విప్లవ పార్టీ రావాలని సభ్య సమాజంలో అందరం కోరుకున్నాం కాబట్టి వాళ్ళు రావడానికి అక్కడి ప్రజల కోసము ఆలోచించి కూడా ఈరోజు వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నారు. కాబట్టి సరెండర్ని, శాంతి చర్చల్ని ఒకలాగా చూడకూడదు. మేము చర్చలకు రమ్మని వాళ్ళని అడుగుతున్నాము. ఒకవేళ ఉండలేమనుకుంటే వచ్చినా కూడా మేము మా కుటుంబాలను హక్కున చేర్చుకుంటాం, మా సభ్యులను, మా కుటుంబ సభ్యులను. కానీ ఒకవేళ వాళ్ళు శాంతి చర్చల కోసమే వచ్చి మేము ఇక్కడ ఉండలేము, ఇక్కడ మాట్లాడడాము ఇంతే అని అనుకొని వాళ్ళు ఒక పరిమితి గీసుకొని వాళ్ళు లోపలికి వెళ్ళిపోయినా కూడా మేము గౌరవిస్తాం.